హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. అద్భుతమైన విజయం సాధించాలి అనంటే ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం కలిగి ఉండకపోతే ఎవరు కూడా విజయం సాధించలేరు అని చెప్తూ ఉంటారు. ఇది నిజమే, ఇది వాస్తవమే. కానీ ఎలా వస్తుంది ఈ ఆత్మవిశ్వాసం? మనిషి పుట్టుకతోనే ఉంటూ ఉంటుందా, లేక కొంతమందికి మాత్రమే ఉంటూ ఉంటుందా అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, అసలు మనకు ఆత్మవిశ్వాసం కలగాలి అని అంటే ఏదన్నా ఒక దాంట్లోనైనా విజయం సాధించాలి కదా. విజయం సాధించినప్పుడే ఆత్మవిశ్వాసం వస్తుంది. అవును, మరి విజయం సాధించాలి అని అంటే ఏదైనా ఒక దాంట్లో మంచి ఫలితం వస్తేనే కదా మనకు విజయం అనేది వస్తూ ఉంటుంది. సరే, ఆ ఫలితం రావాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే, ఏదైనా ఒక పని చేస్తేనే కదా ఫలితం వస్తూ ఉంటుంది. మరి ఆ పని చేయాలి అని అంటే మనం దేని ద్వారా పని చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అంటే, మనకు ఏదైనా ఒక ఎమోషన్ ఉండాలి, ఒక భావోద్వేగం ఉన్నప్పుడు మాత్రమే ఆ పని చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మరి అటువంటి నీకు ఆ భావోద్వేగం రావాలి అని అంటే దానికి ముఖ్యమైన కారణం ఏది అని ఒక్కసారి ఆలోచిస్తే ఆలోచనే కదా. చూడండి, ఆత్మవిశ్వాసం రావాలి అని అంటే మంచి ఆలోచనలు ఉండాలి. ఆలోచనలతో భావోద్వేగాలతో పని చేస్తూ ఉంటాము. పని ద్వారా ఫలితం వస్తూ ఉంటుంది. ఆ ఫలితంతోనే విజయం సాధిస్తూ ఉంటాం. విజయం సాధిస్తే ఒక్కసారి ఆటోమేటిక్గా మనకు ఆత్మవిశ్వాసం రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆలోచించు మిత్రమా, ఒక్కసారి ఎక్కడ మార్చుకోవాలో.